IVS ఈరోజు మనము డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రంలో తెలుగు అకాడమీ బుక్ వారు రూపొందించిన పుస్తకంలో కంటెంట్ సంబంధించి చెప్పుకుంటున్నామండి. అందులో త్రికోణమితి కొన్ని సూత్రాలు నేను చెప్పుకున్నాం, ఫార్ములాస్. నెక్స్ట్ ఈరోజు త్రికోణమితీయ నిష్పత్తులు పరివర్తన గురించి చెప్పుకోబోతున్నామండి. ఈ చాప్టర్ నుంచి డిఎస్సికి 11 or 12 బిట్స్ వస్తాయండి. చాలా ఇంపార్టెంట్. అన్ని చాప్టర్ల కంటే ఈ చాప్టర్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, అందుకోసమని చెప్పుకుంటున్నాము. ఫస్ట్ ఈ చాప్టర్ sin of n పై మైనస్ తీటా ఈక్వల్ టు -1 పవర్ n+1 sin తీటా అండి. అంటే ఇప్పుడు దీని గురించి చెప్పుకునే ముందు మనం ఒక చిన్నటి ట్రిక్ చెప్పుకోవాలండి. చిన్నది, ఆల్ సిల్వర్ టీ కప్స్ అండి. మామూలుగా ఇలా తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్లో, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్, దీంట్లో 90 మైనస్ తీటా ఉంటుందండి. అంటే సైను, కాసు, టాను, వాటి ఉత్పన్నంలో అయినటువంటి కుసికెంట్, సీకెంట్, కాటు కూడా అన్నీ కూడా ప్లస్లు అవుతాయండి. సైన్ 90 మైనస్, ఇక్కడ సైన్ 90 మైనస్ తీటా కాస్ తీటా, కాస్ 90 మైనస్ తీటా సైన్ తీటా, ఈ 90 డిగ్రీస్ రిలేషన్షిప్ ప్రకారం చేసుకోవచ్చండి. ఇక్కడ 180 మైనస్ తీటా సిల్వర్ అంటే సైను, కొసికెంటే ప్లస్ వస్తాయండి, మిగతావన్నీ మైనస్ వస్తాయి. ఇప్పుడు సైను 180 మైనస్ తీటా అంటే సైన్ తీటా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 2 × 90గా రాసుకోవచ్చు. 2 అనేది సరి సంఖ్య అవుతుంది. సరి సంఖ్యలకి అవే వస్తాయండి. సైన్ సైన్గానే వస్తుంది, కాస్ ఉంటే కాస్గానే వస్తుంది. అదే బేస్ సంఖ్యలు అనుకోండి, ఇక్కడ అప్పుడు 90 ప్లస్ తీటా ఉందనుకోండి, 1 × 90, 1 అనేది బేస్ సంఖ్య అవుతుంది. ఇప్పుడు సైన్ 90 ప్లస్ తీటా ఉందనుకోండి, సెకండ్ క్వాడ్రంట్ అయినా మైనస్ సైన్ తీటా వస్తుంది అన్నమాట. మైనస్ కాస్ తీటా 1 ఉంది కాబట్టి సైన్ కాస్ అయిద్దండి. అట్లా ఆ విధంగా చేయొచ్చండి దీన్ని. నెక్స్ట్ ఇప్పుడు ట్యాను 180 ప్లస్ తీటా అంటే ట్యాన్ తీటా అండి. ట్యాను 270 మైనస్ తీటా అన్న ట్యాన్ తీటా కాదండి, కాట్ తీటా అయ్యింది. ఇక్కడ మైనస్ అవ్వదు, ప్లస్ కాట్ తీటానే అయ్యింది. ఎందుకంటే థర్డ్ కాట్ అంటే ట్యాను కాట్ ప్లస్ అండి, మిగతావన్నీ మైనస్లు. ఇక్కడ కూడా అంటే సైన్ 90 ప్లస్ తీటా అన్నప్పుడు సైన్ కాస్ తీటా అవుతుంది, కానీ మైనస్ కాస్ తీటా అవ్వదండి. ఇక్కడ 90 ప్లస్ తీటా 180 మైనస్ తీటా అనేది సైను, కొసికెంట్కి, కొసికెంట్ 90 ప్లస్ తీటా అన్న, కొసికెంట్ 180 మైనస్ తీటా అన్న ప్లస్లే అవుతాయండి, మిగతావన్నీ మైనస్లు అవుతాయి. ఇక్కడ అలాగే 4వ పాదంలో వచ్చి కాసు సీకెంట్ అండి. కాస్ 360 మైనస్ తీటా అన్న, కాస్ 270 ప్లస్ తీటా అన్న ప్లస్లే అవుతాయి. సీకెంట్ 360 మైనస్ తీటా అన్న, సీకెంట్ 270 ప్లస్ తీటా అన్న ప్లస్లే అవుతాయి. వీటికి సమ్స్ చేస్తుంటే మనకి బాగా అర్థమవుతుందండి. దానికి సంబంధించిన ఫార్ములాస్ ఇవి. సైన్ n పై మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు -1 పవర్ n+1 సైన్ తీటా అండి. ఇక్కడ n ప్లేస్లో 1 పెట్టామనుకోండి, సైన్ పై మైనస్ తీటా అవుతుంది. 180 మైనస్ తీటా సెకండ్ క్వాడ్రంట్, 180 మైనస్ తీటా అంటే సెకండ్ క్వాడ్రంట్ కదా, సైన్ ప్లస్ అవుతుంది, కొసికెంట్ కూడా ప్లస్ అవుతుంది. సో ఇక్కడ చూద్దాం, మనకి -1 పవర్లో మనం 1 పెట్టాం కదండి, n ప్లేస్లో 1 + 1 అంటే 2, -1 హోల్ స్క్వేర్ అంటే 1, అందుకని ప్లస్ సైన్ తీటా వచ్చిందనమాట. ఆ విధంగా మనం ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేసుకుని చూస్తే మనకి ఇవన్నీ అర్థమవుతాయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సైన్ 2n + 1 π/2 మైనస్ తీటా ఉందనుకోండి, ఇక్కడ n ప్లేస్లో 1 పెట్టాం. ఇది బేసి సంఖ్య సాధారణ రూపం 2n + 1 అనేది. ఇప్పుడు 2 + 1 అంటే 3 π/2 మైనస్ తీటా ఈక్వల్ టు -1 హోల్ పవర్ 1 మైనస్ కాస్ తీటా వచ్చిందండి. అంటే ఇప్పుడు సైన్ 270 మైనస్ తీటా అన్నప్పుడు 3వ పాదం అండి. 3వ పాదంలో ట్యాను, కాట్ తప్పించి మిగతా మైనస్ కదండి, అందుకని సైన్ 270 మైనస్ తీటా అంటే మైనస్ వస్తుంది. కాకపోతే ఇక్కడ 270 అంటే 3 × 90, 3 × 90 అంటే 3 అనేది బేసి సంఖ్య. బేసి సంఖ్య అంటే ఇప్పుడు సైన్ కాస్ అయ్యిద్దండి, అందుకని కాస్ తీటా వచ్చింది. అట్లాగే ఇప్పుడు కాస్ 2n + 1 π/3, n ప్లేస్లో మనం 1 తీసుకున్నప్పుడు 2 + 1 3π/2 అండి. కాస్ 270 మైనస్ తీటా అన్నప్పుడు కాస్ 270 మైనస్ తీటా అన్నా కూడా మనకి మైనసే వస్తుందండి, అందుకని మైనస్ సైన్ తీటా వస్తుంది. 270లో 3 × 90 కదండి, 270 అంటే 3 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి కాస్ సైన్ అయిందనమాట. ఆడ్ నెంబర్స్ ఉంటే సైన్ కాస్ అయ్యిద్ది, కాస్ ఉన్నప్పుడు సైన్ అయ్యిద్ది. అదే ఈవెన్ నెంబర్స్ ఉన్నప్పుడు సైన్ సైన్గానే అయ్యిద్ది, కాస్ కాస్గానే అయ్యిద్ది. అట్లాగే ఆడ్ నెంబర్స్ వచ్చినప్పుడు ట్యాన్ కాట్ అయ్యిద్ది, కాట్ ట్యాన్ అయ్యిద్ది అని అట్లా ఈ విధంగా మనము సబ్స్టిట్యూట్ చేసుకొని చూసుకోవచ్చండి. నెక్స్ట్ తీటా అనేది ఏదైనా కోణం అయితే π/2 మైనస్ తీటా అని దాని పూరక కోణం అంటారండి. π/2 అంటే 90 డిగ్రీస్. ఈ తీటా అనేది ఏదైనా కోణం అయితే π/θను దానికి సంపూరక కోణము అంటారండి. ఆర్లో ఈ ఒక ఉపసమితి
ఎఫ్ టెన్స్ టు ఈ టు ఆర్ ఒక ప్రమేయం అనుకుంటే ఈలోని ప్రతి ఎక్స్కి ఎక్స్ ప్లస్ పి బిలాంగ్స్ టు ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయ్యేలా ఒక ధనవాస్తవ సంఖ్య పి వ్యవస్థితమైతే ప్రమేయం ఎఫ్ని ఆవర్తన ప్రమేయం అని ఎఫ్కు వాస్తవ సంఖ్య పిని ఒక ఆవర్తనము అని అంటారండి. ఈ విధంగా మనము కొన్ని ఫార్ములాస్ చెప్పుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి.